తలవంచుకొని కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. హృదయంలోని ఆలోచనలను ఎరిగిన పరలోకపు తండ్రి, మమ్మల్ని చూచే దేవ, మా బాధలను ఎరిగినటువంటి తండ్రి, ఈ సమయంలో నాయన మీ దాసుడనైన నేను మీ మాటలను చెప్పడానికి నిలవబడి ఉండగా ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని నాయన పరిశుద్ధాత్ముడి ద్వారా నడిపించిన విధముగా నడిపించమని, నన్ను బలపరచమని, ఇక్కడ కూడుకున్నటువంటి వారు మీ మాటలను నాయన జాగ్రత్తగా వినడానికి, ప్రతి మాటను కూడా గ్రహించడానికి నడతలను తండ్రి శుద్ధిపరచుకోవడానికి, మీ విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందడానికి మీ సహాయమును నాయన ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. సమయంలో దేవుని గ్రంథములో నుండి కొలస్సీయులకు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. గత వారములలో సంఘము పవిత్రురాలైనటువంటి కన్యకగా క్రీస్తుకు సమర్పింపబడాలి అని, మహిమగల సంఘముగా సంఘము యేసుక్రీస్తు ఎదుట నిలవబడాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ప్రతి విశ్వాసి కూడా సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి క్రీస్తు శరీరమైనటువంటి సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణులుగా దేవుని ఎదుట నిలవబడాలి అనే విషయాన్ని మనము చూడబోచుకుంటున్నాం. ఇక్కడ పౌలు గారు ఈ పత్రికని రాశాడు. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక. ఎవరు రాశారు, ఎవరికి రాశాడు అనే విషయాలను మనము హెడ్డింగ్ లోనే చూడగలము. పౌలు గారు మేము ఆయనను ప్రకటించుచున్నాము అని
అని రాశాడు. మేము బహువచనాన్ని ఆయన ఉపయోగించాడు. పౌలు గారు అదేవిధంగా ఆయన యొక్క సహకారులు. పౌలు గారు మనము 1వ వచనాన్ని మనం చదువుకుంటే, కొలస్సైలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. ఇక్కడ మనము సహోదరుడైనటువంటి తిమోతిని మనం చూస్తున్నాం. అలాగే 7వ వచనంలో మనం చదువుకుంటే, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకోండి. మేము అనే మాటలో పౌలు గారు ఉన్నారు, అతనితో పాటు తిమోతి, ఎపఫ్రా అనేవారు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే, పౌలు గారు అతని యొక్క సహకారులో యేసుక్రీస్తును ప్రకటించుచున్నాము. వారు ఆయనను ప్రకటించారు. వారి స్వంత ఆలోచనలు ప్రకటించలేదు. ఇక్కడ పౌలు గారు మనం 1వ అధ్యాయం యేసుక్రీస్తును ప్రకటించుచున్నారు అంటే, 1వ కొరింథీ 1వ అధ్యాయం 23వ వచనాన్ని మనము చదువుకుంటే, 1వ అధ్యాయము 23వ వచనం, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఇక్కడ పౌలు ఏమని రాశాడు? ఎవరిని ప్రకటిస్తున్నాడట? క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాడట. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను. అలాగే 2వ కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనంలో మనము చూసినట్లయితే, 2వ కొరింథీ 4వ అధ్యాయము 5వ వచనం, అంధకారములో నుండి ఈ 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం, గనుక మధ్యలో నుంచి నేను చదువుతున్నాను, మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. మమ్మును గూర్చి ప్రకటించుకొనటలేదు. పౌలు ప్రజలకి తనను గురించి ప్రకటించుకోలేదు. తన సహకారులను గురించి ప్రకటించలేదు. ఎవరిని ప్రకటించాడట? సిలువ వేసినటువంటి యేసుక్రీస్తును గురించి ప్రకటించాడు. ప్రకటించాడు అని మనము కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28లో చదువుకున్నాం. ప్రకటించడం మాత్రమే కాదు, అదే 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు
ఆయనను ప్రకటించుచున్నాం. యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తర్వాత తన శిష్యులతో మాట్లాడినటువంటి సందర్భములను మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మీరు బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి అన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. సువార్తను ప్రకటించమన్నాడు. యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి మరియు పునరుత్థానముల గురించి ప్రకటించమన్నాడు. కాబట్టి పౌలు గారు అదేవిధంగా అతని సహకారులో యేసుకు సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు వారిని మాత్రమే ప్రకటించారు. వారిని గురించి ప్రకటించుకోలేదు. ప్రకటించుకున్న తర్వాత యేసుక్రీస్తుని గురించి ప్రకటించిన తర్వాత ఇంకా వారు ఏం చేశారు అంటే, ప్రతి మనుష్యునికి కూడా బుద్ధి చెప్పారు అట. ప్రతి మనుష్యునికి కూడా బోధించారు. ప్రజలకి సువార్తను ప్రకటించిన తర్వాత వారికి సమస్త విధములైనటువంటి జ్ఞానముతో బోధించారు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఎవరికి బోధించుడి? ఎవరైతే సువార్త విని హృదయంలో విశ్వసించి బాప్తిస్మము తీసుకొని నాకు శిష్యులయ్యారో వారికి బోధించండి. ఎందుకు బోధించాలి అంటే, వారు వాటిని గైకొనడానికి అని ఆయన తన శిష్యులకు తెలియజేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పిన విధంగానే యేసుక్రీస్తుని గురించి ప్రకటించిన తర్వాత ఎవరికైతే ప్రకటించారో ప్రకటించినటువంటి వారికి సమస్త విధములైనటువంటి జ్ఞానముతో బోధించారు. జ్ఞానం ఎన్ని విధాలుగా అయితే ఉందో అన్ని విధములైనటువంటి జ్ఞానముతో బోధించారు. వారు యేసుక్రీస్తుని గురించి బోధించారు. బోధించిన తర్వాత ప్రతి మనుష్యునికి కూడా బుద్ధి చెప్పారు. బుద్ధి చెప్పారు అంటే హెచ్చరించారు. మేము మీకు సువార్త ప్రకటించాం, మేము బోధించాం కనుక మీరు వినిన సువార్తలో మీరు స్థిరంగా ఉండండి. మేము మీకు ఏమైతే బోధించామో ఆ బోధలో స్థిరంగా ఉండండి. ఆ బోధలో నుండి కుడికి తొలగవద్దండి, ఎడమకు తొలగవద్దండి, ఆ బోధలోనే నడవండి అని వారికి బుద్ధి చెప్పారు, హెచ్చరించారు, సలహా చెప్పారు. ఇక్కడ పౌలు గారు అదేవిధంగా అతని యొక్క సహకారులో 4 ప్రాముఖ్యమైనటువంటి పనులను చేశారు. అయితే మొదట 3 ప్రాముఖ్యమైనటువంటి పనులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, ప్రకటించారు. ఇదొక క్రియ.
రెండవది బోధించారు, మూడవది బుద్ధి చెప్పారు. ఈ మూడు ఎందుకు చేశారు? పౌలుకి అతని సహకారులకి ప్రకటించడంలో, బోధించడంలో, బుద్ధి చెప్పడంలో, పట్టణాలకు వెళ్ళి ఈ మూడింటిని చేయడంలో ఒక గురి ఉంది. గురి లేని సేవ కాదు పౌలుది. గురి లేని సేవ కాదు అతని సహకారులది. గురి కలిగినటువంటి సేవ. ఏమిటి ఆ గురి? ఎందుకని ప్రకటించారు? ఎందుకని బోధించారు? ఎందుకని బుద్ధి చెప్పారు? అక్కడ ఆ 28వ వచనంలో ప్రతి మనుషునికి అని ఎన్నిసార్లు రాయబడి ఉంది? 3 సార్లు రాయబడి ఉంది. మీరు గమనించారా? గమనించండి. ఆ 28వ వచనంలో ప్రతి మనుషునికి అనే మాట 3 సార్లు వ్రాయబడి ఉంది. అంటే ఎవరికైతే ప్రకటించారో, బోధించారో, బుద్ధి చెప్పారో, ఈ బోధించడం, బుద్ధి చెప్పడము ఆ ప్రతి మనిషికి కూడా చేశారు. ఏ విశ్వాసిని నిర్లక్ష్యము చేయకుండా ప్రతి విశ్వాసి పట్ల జాగ్రత్తలు కనబరిచారు. దేవుని దృష్టిలో ప్రతి విశ్వాసి కూడా విలువైన వాడు అని వారు గుర్తించారు. ప్రతి విశ్వాసి కూడా దేవుని ఎదుట నిలవబడాలి అని గుర్తించారు. చూడండి, అపోస్తలుల కార్యములో 20వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. సందర్భాన్ని మనము ఆలోచన చేసినట్లయితే 17వ వచనాన్ని మనం చదువుకుంటే సందర్భము మనకు అర్థమవుతుంది. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. ఎవరు? పౌలు గారు సంఘపు ఎఫెసు పట్టణము యొక్క సంఘపు పెద్దలని పిలిపించాడు. పిలిపించిన తర్వాత వారు ఆయన ఎదురుకు వచ్చినప్పుడు వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో పౌలు గారు తన పరిచర్యని గురించి ఏమని రాశాడో 31వ వచనం చదువుకుందాం. చూడండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగల్లో కన్నీళ్లు విడుచుచు, ఇక్కడ కూడా చూడండి ఆ మాట, ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉన్నది. సంఘ పెద్దలారా, నేను 3 సంవత్సరాలు సేవ చేశాను. రాత్రి మగలు సేవ చేశాను. కన్నీళ్లు విడుచుచు సేవ చేశాను. ప్రతి మనుష్యుని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ప్రతి మనుష్యుని పట్ల శ్రద్ధ చూపాను. ప్రతి మనుష్యుడు దేవునికి విలువైన వాడని గుర్తించి ఆ మానకుండా బుద్ధి చెప్పాను అని నేను ఇంతగా ప్రయాసపడ్డాను. ఇప్పుడు నేను వారిని మీకు అప్పగిస్తున్నాను. నేను వారిని విడిచి వెళ్తా ఉన్నాను. కాబట్టి మీరు మెలకువగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైనటువంటి తోడేళ్ళు మీలో ప్రవేశిస్తారు. వారు సంఘ సభ్యులను కనికరింపరు. తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకుతారు. కాబట్టి సంఘ పెద్దలారా,
మీ గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుడు మీకు అప్పగించిన సంఘం పట్ల జాగ్రత్తగా ఉండండి అని సంఘ పెద్దలని హెచ్చరిస్తున్న సందర్భం. అయితే ఇక్కడ ఇలాగా సంఘ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పౌలు చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రతి మనుషునికి కూడా ఏం చెప్పాడంట? బుద్ధి చెప్పాడు అట. అదే విషయాన్ని కొలస్సీయులకి వ్రాసాడు. మేము సిలువ వేయబడిన యేసును ప్రకటించాం, బోధిస్తున్నాం, బుద్ధి చెబుతూ ఉన్నాం, ప్రతి మనుషునికి ఇవి చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఎందుకు చేస్తున్నాడు పౌలు గారు ఇవన్నీ? అతని సహకారులు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నారు? ఏంటి వీరి గురి? వీరి లక్ష్యం ఏంటి? ఇలా చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, వీరి గురంతా ఒకటే. ఏమిటి? వీరిని దేవుని ఎదుట నిలవబెట్టాలి. ఒకరోజు దేవుని ఎదుట నిలవబెట్టాలి. దేవుని ఎదుట ఎవరు నిలబడాలి? సంఘములో కొందరా? అందరా? అందరూ నిలబడాలి. ప్రతి విశ్వాసి కూడా నిలబడాలి. ప్రతి విశ్వాసి నిలబడాలి. అయితే ఎలా నిలబడాలి? ప్రతి విశ్వాసి దేవుని ఎదుట ఎలా నిలబడాలి అంటే, సంపూర్ణుడుగా నిలబడాలి. ఎవరు నిలవబెట్టాలి? సేవకుడు నిలవబెట్టాలి. సంఘ కాపరి ప్రతి విశ్వాసిని దేవుని ఎదుట సంపూర్ణునిగా నిలవబెట్టాలి. పవిత్రురాలైన కన్యకగా నిలవబెట్టాలి. మహిమ గల సంఘముగా నిలవబెట్టాలి. సేవకుడి యొక్క బాధ్యత ఇది. సంపూర్ణునిగా. శరీర సంబంధమైన సంపూర్ణత గురించి మాట్లాడడం లేదు పౌలు గారు. ఆత్మ సంబంధమైనటువంటి సంపూర్ణత గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. శరీర సంబంధంగా దశలను మనం ఆలోచిస్తే, అండదశగా, పిండ దశగా, ఇది ఏది ముందో నాకంతగా ఐడియా, నేను అంత ఆలోచించలేదు. ఏదేమైనా శిశు దశగా, బాల్య దశగా, యవన దశగా, వృద్ధాప్య దశ కదా. శరీర సంబంధంగా ఈ దశలను మనం చూస్తాం. మన జీవితంలో ఒక చెట్టును మనం తీసుకుంటే, ఆ చెట్టుకు పూత రావడం, ఆ పూత పిందెగా మారడం, ఆ పిందె కాయగా మారడం, ఆ కాయ పండుగా మారడం, అలాగా పరిపక్వ దశను చూస్తాం మనం ఒక చెట్టులో. పండు అది సంపూర్ణ దశ. మన విషయానికి శరీర సంబంధంగా ఆలోచిస్తే వృద్ధాప్య దశ అనేది సంపూర్ణమైనటువంటి దశ. ఇది ఇక్కడ పౌలు గారు ఆత్మ సంబంధమైనటువంటి దశ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక చెట్టుకు మాత్రమే కాదు దశలు ఉన్నవి. శరీర సంబంధంగా మనకు మాత్రమే కాదు, శరీర సంబంధమైన దశలు మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా కూడా దశలు ఉన్నాయి. పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 3వ అధ్యాయంలో ఏమని రాశాడో చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే
పసిబిడ్డలే. ఆత్మ సంబంధంగా పసిబిడ్డల వయసు ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ ఆ కొత్తగా జన్మించిన శిశువులు శరీర సంబంధమైన ఆ జన్మతోనే ఆత్మ సంబంధమైన జన్మను పోల్చినట్లుగా, అంటే ఆత్మ సంబంధంగా జన్మించినటువంటి వారు ఆ శరీర సంబంధంగా జన్మించిన శిశువులు ఏ విధంగా పాలను కోరుకుంటారో అలాగే ఆత్మ సంబంధంగా జన్మించినటువంటి శిశువులు కూడా వాక్యం అనే పాల పట్ల అపేక్ష కలిగి ఉండాలనే సందర్భం ఇది. అలాగే మనము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మనం చదువుకున్నట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం 12 నుండి మనం చదువుకుందాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. ఇక్కడ పాలు త్రాగవలసిన వారే అంటే పాలు త్రాగే దశ ఉంది ఆత్మ సంబంధంగా, అలాగే బలమైన ఆహారము తిను దశ కూడా ఉంది. మనం 13వ వచనము మనం ఇంకా చదువుకున్న 13, 14 చదువుకున్నట్లయితే, మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు, అక్కడ వయస్సు వచ్చిన వారు అనే మాటల దగ్గర 2 అనే సంఖ్య ఉంది. క్రింద మనము ఫుట్ నోట్ లో చూస్తే పరిపూర్ణులు అనే మాట రాయబడి ఉంది. ఆ పరిపూర్ణులు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. అంటే ఇక్కడ ఆత్మ సంబంధంగా కూడా దశలను మనం చూస్తూ ఉన్నాం. పాలు త్రాగే దశ, బలమైన ఆహారము తినే దశ. పౌలు గారు శరీర సంబంధమైన దశలను గురించి మాట్లాడడం లేదు. ఇక్కడ పౌలు గారు ఆత్మ సంబంధమైనటువంటి దశలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సేవకునిగా అతనికి గురి ఉంది. ఏమిటి అంటే ప్రతి విశ్వాసిని కూడా దేవుని ఎదుట నిలవబెట్టాలి. ఎలా నిలవబెట్టాలి? సంపూర్ణునిగా నిలవబెట్టాలి. సంపూర్ణునిగా నిలవబెట్టడం కొరకే ప్రతి మనిషినికి కూడా బోధించాడు. బోధించిన తర్వాత ఈ ప్రతి మనుషునికి కూడా బుద్ధి చెప్పాడు. ఇది ప్రకటించడములో, బోధించడములో, బుద్ధి చెప్పడములో ఉన్నటువంటి గురి, ఉన్నటువంటి లక్ష్యం, ఉన్నటువంటి ఉద్దేశం. గురి కలిగిన ప్రకటన చేశాడు, గురి కలిగిన బోధ చేశాడు, గురి కలిగిన బుద్ధి చెప్పాడు. ఒకే గురి. ఏమిటి ఆ గురి అనగా ప్రతి విశ్వాసి కూడా సంపూర్ణుడు కావాలి. ఆత్మ సంబంధంగా
ఆత్మ సంబంధంగా చివరి దశకు చేరాలి. ఒక చెట్టుకు పండు ఏ విధంగా చివరి దశనో, మనుషులమైన మనకి వృద్ధాప్య దశ ఏ విధంగా చివరి దశనో, అలాగే ప్రతి విశ్వాసి కూడా ఆత్మ సంబంధంగా సంపూర్ణుడు కావాలి అనేదే పౌలు యొక్క గురి. ఏమిటి దాని అర్థం? ప్రతి విశ్వాసిని దేవుని ఎదుట సంపూర్ణునిగా నిలవబెట్టడము అనగా అర్థం ఏమిటి? మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరితో మాట్లాడుతున్నాడు? బహుజన సమూహంతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు? కొండ మీద కూర్చొని మాట్లాడుతున్నాడు. కొండ మీద కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇది కొండ మీద ప్రసంగం యొక్క సందర్భం. ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు ఆ తండ్రి గురించి ఏమని చెప్తున్నాడు? ఆ తండ్రి ఏమై ఉన్నాడని చెప్తున్నాడు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అని చెప్తున్నాడు. ఆయన గుణమేంటో, ఆయన లక్షణము ఏమిటో యేసుక్రీస్తు వారు తన బోధ ద్వారా తెలియజేశాడు. ఇక్కడ మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నాడు. పరలోకపు తండ్రి పరిపూర్ణుడు ఏ విధంగా అయి ఉన్నాడో అలాగే ప్రతి విశ్వాసి కూడా దేవుని ఎదుట పరిపూర్ణుడైన ఆయన ఎదుట పరిపూర్ణునిగా నిలవబెట్టాలి అనేదే సేవకుని యొక్క గురి. ప్రతి విశ్వాసి ఆయన స్వభావములో పాలివాడై ఉండాలి. ప్రతి విశ్వాసి దేవుని పోలి ఉండాలి అనేదే అతని యొక్క గురి అయి ఉంటుంది. పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నాడు అనగా అర్థం ఏమిటి? దేవుడు పరిపూర్ణుడు అనగా అర్థం ఏమిటి అంటే, యేసుక్రీస్తు వారి బోధను మనము పై వచనాలలో చదువుకున్నట్లయితే ఆయన ఏం చేస్తాడంట? మంచి వారి మీద తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడట. ఇంకా ఆయన పరిపూర్ణుడు అనగా అర్థం ఏమిటంటే, మంచి వారి మీద మాత్రమే సూర్యుడిని ఉదయింపజేయడం కాదు, కానీ చెడ్డవారి మీద కూడా తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీద వర్షమును కురిపిస్తున్నాడు. ఆయన పరిపూర్ణుడు అనగా అర్థము ఏమిటి అనగా, అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. అలాగే లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుంటే దేవుడు కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఆయన ఉపకారము చేయు ఉపకారి అయి ఉన్నాడు. ఎవరికి ఉపకారం చేస్తున్నాడట? ఎవరికి ఉపకారం చేస్తున్నాడట? కృతజ్ఞత లేని వారి ఎడల ఆయన ఉపకారి. ఆయన ఉపకారం చేస్తూ ఉన్న మనుషులు కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించని వారుగా ఉన్నారు. అయితే ఎవరైతే తన ఎడల కృతజ్ఞత లేకుండా ఉన్నారో, తన దృష్టికి దుష్టులుగా ఉన్నారో, పాపులుగా ఉన్నారో, శత్రువులుగా ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో, బహు పాపులుగా ఉన్నారో, ప్రధాన పాపులుగా ఉన్నారో, వారందరి ఎడల ఆయన ఏం చేస్తున్నాడట? ఉపకారము చేస్తా ఉన్నాడట. దేవుడు పరిపూర్ణుడు అంటే అర్థం ఇది.
పౌలు గారు ప్రతి విశ్వాసిని కూడా దేవుని ఎదుట సంపూర్ణునిగా నిలవబెట్టాలి. ఈ గురి కోసమే ప్రకటించాడు, బోధించాడు, బుద్ధి చెప్పాడు. ప్రతి విశ్వాసిని ఆయన ఎదుట సంపూర్ణునిగా నిలవబెట్టడం అంటే దేవుడు ఏ విధంగా పరిపూర్ణుడో అలాగే ప్రతి విశ్వాసిని కూడా పరిపూర్ణునిగా నిలవబెట్టడం. విశ్వాసి పరిపూర్ణుడు అవడం అంటే అర్థం ఏంటి? విశ్వాసి పరిపూర్ణునిగా ఆయన ఎదుట నిలవబడము అనగా అర్థం ఏమిటి? మత్తయి సువార్త మనం 5వ అధ్యాయం మనం చూసినట్లయితే ఈ ధన్యతలు మనం చూస్తాం. ఆత్మ విషయమై దీనత కలిగి, సాత్వికము కలిగి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి, కనికరము కలిగి. యేసుక్రీస్తు వారు అన్నారు, మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. దేవుడు కనికరం గలవాడు కనుక ఆయన ఎదుట మనం కూడా కనికరం గలవారముగా నిలబడాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా హృదయ శుద్ధి గలవారమై ఆయన ఎదుట నిలబడాలి. ఆయన సమాధానకర్త కనుక మనం కూడా ఆ సమాధానపరచు సువార్త చేత ప్రజలని దేవునితో సమాధానపరిచే వారముగా మనము ఆయన ఎదుట నిలవబడవలసినటువంటి వారమై ఉన్నాం. నీతి నిమిత్తం హింసింపబడువారుగా యేసుక్రీస్తు కొరకు జనులు మనల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, మన మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు ధన్యులమని భావించడం, సంతోషించడం, ఆనందించడం ఇది పరిపూర్ణ స్థితి. ఒక విశ్వాసి దేవుని ఎదుట పరిపూర్ణుడు కావడం అనగా ఉప్పు వలె జీవించడం, వెలుగు వలె జీవించడం. చూడండి, పౌలు గారు కొలస్సీయులకు రాస్తూ 4వ అధ్యాయంలో ఉప్పును గురించి మాట్లాడుతూ ఏమని రాశాడో మనం చదువుకుందాం. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. సంభాషణ ఎలా ఉండాలట? ఉప్పు వేసినట్టుగా, ఎల్లప్పుడూ రుచిగలదిగా, కృపా సహితంగా ఉండాలి. ఉప్పులాగా జీవించడం, అది సంపూర్ణంగా దేవుని ఎదుట నిలవబడడం, వినువారికి మేలు కలుగునట్లు మాట్లాడడం, మన నోట్లో నుంచి దుర్భాష రాకుండా వినువారికి మేలు కలుగునట్లుగా మాట్లాడడం, సత్క్రియలు చేస్తూ మన వెలుగును ప్రకాశింపజేయడం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. అంటే కారణం లేకుండా సహోదరుని మీద, సహోదరి మీద కోపపడకుండా, కోపమని తన స్వాధీనములో ఉంచుకోవడమే సంపూర్ణమైనటువంటి దశ. కోపములో పాపము చేయకుండా ఒక కయ్యూను వలె ఆ కోపాన్ని స్వాధీనంలో ఉంచుకోవడమే సంపూర్ణంగా ఉండడము. సహోదరునికి లేక సహోదరికి విరోధం ఉంది. సంఘములో ఒక సహోదరుడికి మరొక సహోదరుని మీద విరోధం ఉంది. అప్పుడు నా మీద ఒక సహోదరునికి విరోధం ఉందని,
ఆ సహోదరుడు గ్రహించి దేవునికి బలి అర్పించక మునిపే అతని మీద ఏ సహోదరునికైతే విరోధం ఉందో ఆ సహోదరునితో సమాధాన పడే జీవితము జీవించడమే సంపూర్ణంగా జీవించడం. సమాధాన పడకుండా జీవించే జీవితం అది సంపూర్ణమైనటువంటి జీవితము కాదు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ వ్యభిచారము గురించి ఆయన మాట్లాడుతూ, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమునందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అన్నాడు. కన్నును పవిత్రంగా ఉంచుకొని జీవించడమే సంపూర్ణంగా దేవుని ఎదుట నిలవబడడం. యవనస్తులు కాకపోయినా, వివాహం కాకపోయినా కన్నులతో మోహపు చూపు చూడకుండా ఆ కన్నులను అదుపులో ఉంచుకోవడమే సంపూర్ణిగా జీవించడం. వివాహమైన తర్వాత భర్త భార్యను విడవకుండా, భార్య భర్తను విడవకుండా ఇరువురు కూడా మరణము వరకు వారి దాంపత్య జీవితంలో పవిత్రంగా జీవించడమే సంపూర్ణంగా ఆయన ఎదుట నిలవబడడం. భార్య ఉండగా మరొక స్త్రీతో అక్రమ సంబంధం లేకుండా, భార్య భర్త ఉండగా మరొక పురుషునితో అక్రమ సంబంధం లేకుండా తన భర్తకే నమ్మకంగా ఉండడం, తన భార్యకే నమ్మకంగా ఉండడం, ఇది దేవుని ఎదుట సంపూర్ణంగా నిలవబడము అంటే. సత్యం మాట్లాడడం, అబద్ధం మాట్లాడకుండా సత్యము మాట్లాడడం, సంపూర్ణంగా ఆయన ఎదుట నిలవబడడం. అబద్ధములాడు పెదవులో దేవునికి హేయములు అట. క్షణాల్లో అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. అయితే ఆ అబద్ధాన్ని గురించి దేవుడు వ్రాయించిన మాట, అబద్ధములాడు పెదవులు ఆయనకి హేయములు. అబద్ధమాడుట మాని ప్రతి వాడు కూడా సత్యమే మాట్లాడవలెను. సత్యమే మాట్లాడము సంపూర్ణంగా దేవుని ఎదుట నిలవబడము. దుష్టుని ఎదిరింపకుండా, కుడి చెంప మీద కొట్టినప్పుడు ఎడమ చెంప కూడా త్రిప్పడము, ఇది ఆయన ఎదుట సంపూర్ణంగా కూడా నిలవబడము. శత్రువును ప్రేమించడం. ఎవరిని ప్రేమించడం? శత్రువును ప్రేమించడం. శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టడం, శత్రువు దాహం కొంటే దాహం ఇవ్వడం, ఇది ఒక విశ్వాసి పరిపూర్ణుడు కావడం అంటే. శత్రువు వస్తుంటే ముఖము తిప్పుకొని పక్కకు పోవడం కాదు. శత్రువును ప్రేమించడం. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 18వ వచనం నేను మీకోసం చదివి వినిపిస్తాను. శక్యమైతే మీ చేత నైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండడం, ఇది పరిపూర్ణ దశ. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వడం, ఓపిక కలిగి పగ తీర్చుకోవడానికి దేవునికి చోటు ఇవ్వడము, అది పరిపూర్ణమైనటువంటి ఆ జీవితం. 20వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహము ఇయ్యము. మనల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడం. దేవుని పనిలో మనల్ని ఎవరైతే హింసిస్తూ ఉన్నారో వారి కోసం ప్రార్థన చేయడమే ఆయన ఎదుట
సంపూర్ణముగా నిలవడము, మనల్ని ప్రేమించే వారిని మాత్రమే కాకుండా మనలను ప్రేమించని వారిని కూడా ప్రేమించడం, ఆయన ఎదుట సంపూర్ణునిగా నిలవబడడం. ప్రేమించే వారిని తిరిగి ప్రేమించడం ఇది సహజం. ఇది పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ దశ కాదది. ప్రేమించని వారిని కూడా ప్రేమించడం, ఆయన ఎదుట సంపూర్ణునిగా ఉండడం. మనకు వందనాలు చెప్పే వారికి మాత్రమే వందనాలు చెప్పడం అది సహజం. అది బాల్య దశ. ఆత్మ సంబంధంగా బాల్య దశ. ఆత్మ సంబంధంగా సంపూర్ణ దశ అనగా మనల్ని చూసి ముఖము తిప్పుకొని వారికి కూడా వందనాలు చెప్పడము, అది ఆత్మ సంబంధమైన సంపూర్ణ దశ. పౌలు గారు తన సేవలో గురి కలిగినటువంటి వారు. గురి లేని సేవ కాదు పౌలుదే. గురి కలిగే ప్రకటించాడు, గురి కలిగే బోధించాడు, గురి కలిగే బుద్ధి చెప్పాడు. ఏమిటి ఆ గురి అనగా ప్రతి విశ్వాసిని దేవుని ఎదుట నిలవబెట్టాలి. ఎలా నిలవబెట్టాలి? సంపూర్ణునిగా. దేవుడు ఏ విధంగా పరిపూర్ణుడో అలాగే ఆయన పిల్లలని కూడా ఆయన వలె సంపూర్ణులుగా నిలవబెట్టాలి. ఆయన పోలికలతో ఆయన ఎదుట నిలవబెట్టాలి. మత్తయి సువార్త, ఇదే మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనాన్ని మనము చదువుకుందాం. 20వ వచనం. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన యెడల. ఈరోజు మన అంశం దేవుని ఎదుట సంపూర్ణునిగా నిలవబడము. ఇక్కడ యేసుక్రీస్తు వారు యవనుడు, మిగులు ఆస్తి గలవాడు, అధికారి అయినటువంటి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి అన్నాడు, ప్రభువా, నేను ఆజ్ఞలను బాల్యము నుండే అనుసరిస్తూ ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, నీవు పరిపూర్ణుడవు అగుటకు కోరిన యెడల. ఆ మాట చూడండి, పరిపూర్ణుడవు అగుటకు కోరిన యెడల ఏమని చెప్పాడు? నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇచ్చేసేయి, పరలోకంలో నీకు ధనం కలుగుతుంది, తర్వాత వచ్చి నన్ను వెంబడించమన్నాడు. అంటే ఇతడు పరిపూర్ణుడు కాదు. పరిపూర్ణుడు కాకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే ధనాన్ని దేవుని కన్నా ఎక్కువ ప్రేమించాడు. యేసుక్రీస్తు కన్నా ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు. నిత్య జీవం కన్నా ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగములోనే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకి ఒకే సమయంలో దాసుడుగా ఉండనేరడు. ఎవరా ఇద్దరు యజమానులు? ఒక యజమాని దేవుడు, మరొక యజమాని సిరి అంటే డబ్బు. ఒక వ్యక్తి దేవునికి దాసుడుగా, డబ్బుకు దాసుడుగా ఉండలేడు ఒకే సమయంలో. ఈ యొక్క యవనుడు మిగులు ఆస్తిపరుడు దేవుని కన్నా డబ్బునే ఎక్కువగా ప్రేమించాడు. డబ్బుకు దాసుడైపోయాడు. గేహాజీ లాగా, పాత నిబంధనలోని గేహాజీ లాగా డబ్బుకు దాసుడైనటువంటి వాడు. జక్కయ్య లాగా మార్పు చెందక మునుపు జక్కయ్య ఏ విధంగా డబ్బుకు దాసుడో అలాగే దాసుడుగా ఉన్నాడు. కనుకనే పరిపూర్ణుడు కాలేకపోయాడు. యేసుక్రీస్తు వారు అన్నారు, నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన యెడల నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇవ్వు అన్నాడు. కాబట్టి ఇక్కడ పరిపూర్ణత అనగా డబ్బు కన్నా దేవునిని ఎక్కువగా ప్రేమించటం. డబ్బు అని నేను చెప్పాను, ఇక మీరు ఏదైనా పెట్టుకోండి,
ప్రతి దానికన్నా దేవునిని ఎక్కువగా ప్రేమించడమే సంపూర్ణులుగా ఆయన ఎదుట నిలబడాడు. కాబట్టి పౌలు గారు ఆ గురి కలిగిన ఆ సేవ ప్రకటించడంలో, బోధించడంలో, బుద్ధి చెప్పడంలో, ప్రతి మనిషి పట్ల ఈ మూడింటిని చేయడంలో ఒకే ఒక గురి, ప్రతి విశ్వాసిని కూడా దేవుని ఎదుట సంపూర్ణునిగా నిలబెట్టాడు. అలాగా పౌలు గారు ప్రకటించాడు, బోధించాడు, బుద్ధి చెప్పాడు, సంపూర్ణునిగా నిలబెట్టడానికి తాను చేయవలసిన పనిని చేశాడు. ఈ సమయంలో ఈ మాటల ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి పాఠములు ఏమిటి అనగా, ఆత్మ సంబంధంగా మనం ఏ దశలో ఉన్నాం? సువార్త విన్నాం, విశ్వాసం ఉంచాం, బాప్తిస్మం తీసుకున్నాం. ఎన్ని సంవత్సరాలు అవుతుందో బాప్తిస్మం తీసుకొని మీకు తెలుసు. బాప్తిస్మం తీసుకొని ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పుడు మీ ఆత్మీయ దశ ఎలా ఉంది? మీరు ఇంకా పాలు త్రాగే శిష్యులలాగానే ఉన్నారా ఆత్మ సంబంధంగా? బలమైన ఆహారము తినే వారిగా ఆత్మ సంబంధంగా ఎదుగుచూ ఉన్నారా? రక్షణలో ఎదుగుచూ ఉన్నారా? రక్షణలో వయసు వచ్చిన వారుగా ఉన్నారా? రక్షణలో అంటే ఆత్మ సంబంధంగా పెద్దలైపోయారా మీరు? శరీర సంబంధంగా మనం మాట్లాడుతున్నప్పుడు పిల్లలు వీరు, పెద్దలు వీరు అని మాట్లాడతాం. ఆత్మ సంబంధంగా పెద్దలు కావాలి. పరిపూర్ణులు అంటే పెద్దలు కావాలి. ఆత్మ సంబంధమైన వయస్సు వచ్చిన వారు కావాలి. ఇంకా పూర్తి అర్థం ఏమిటంటే క్రీస్తు స్వరూపములోనికి మార్చబడాలి. క్రీస్తును పోలి నడుచుకునే వారంగా, దేవునిని పోలి నడుచుకునే వారంగా, వారు కలిగిన గుణాలను మనం కూడా కలిగి ఉండే వారముగా మారాలి. అదే పరిపూర్ణమైనటువంటి దశ. పౌలు గారు గలతీయులకు రాస్తూ, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుచుంది అని రాశాడు. ఒక స్త్రీకి, గర్భవతిగా ఉన్న స్త్రీకి ప్రసవ వేదన ఎలా కలుగుతుందో, ఇక్కడ పౌలు గారు కూడా ఒక విశ్వాసిలో క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నాకు కూడా ప్రసవ వేదన కలుగుతుంది అని రాశాడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుతున్నామా? ఆత్మ సంబంధంగా పెద్దలుగా ఎదుగుచూ ఉన్నామా? వయసు వచ్చిన వారం అవుతున్నామా? పరిపక్వ దశకు చేరుతున్నామా? చేరాలి అన్నదే దేవుని ఆశ. మన పిల్లలు పుట్టి పెరగకపోతే మనకు సంతోషం ఉండదు కదా. అలాంటప్పుడు దేవుడు కూడా ఆయన పిల్లలమైన మనం ఆత్మ సంబంధంగా పుట్టిన తర్వాత పెరగకపోతే ఆయనకు కూడా సంతోషం ఉండదు కదా. మన పిల్లలు పుట్టాలి, పెరగాలి, వారికి వివాహం చేసుకోవాలి, వారు పిల్లలు కనాలి అనేది మన ఆశ అయినప్పుడు, దేవుడు కూడా నా పిల్లలు ఆత్మ సంబంధంగా జన్మించాలి, ఆత్మ సంబంధంగా వాళ్ళు ఎదగాలి, ఆత్మ సంబంధంగా పరిపూర్ణులు కావాలి అన్నది ఆయనకు కూడా ఆశ అని మనకు దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మన గురి, మనం చనిపోయే లోపల మనము దేవుని గుణాలను కలిగిన వారముగా, క్రీస్తు గుణాలను కలిగిన వారముగా రోజు మనము ఎదుగుచూ ఉండాలి. అలా ఎదుగుచూ ఉండాలి అంటే సంఘముగా ఎక్కువగా కూడుకోవాలి. దేవుడు చెప్పినట్లు
సమాజముగా కూడటం అనక యేసుక్రీస్తు రెండవ రాకడ దినము సమీపము అయ్యే కొలది మీరు మరీ ఎక్కువగా అలాగూ చేయించు అన్నాడు. అంటే సంఘంగా ఎక్కువగా కూడుకోమన్నాడు. సంఘంగా సమయానికి కూడుకోవాలి. ఎందుకంటే పరిపూర్ణులు కావడానికి సమయానికి కూడుకుంటేనే పరిపూర్ణులము కాగలం. ఎక్కువగా కూడుకుంటేనే పరిపూర్ణులము కాగలం, ఎదగగలం. కాబట్టి ఈ వాస్తవాలను గమనించి దేవుడు కోరుకునే విధంగా మనం ఆత్మ సంబంధంగా సంపూర్ణమవుటకు, ముందుకు సాగిపోవుటకు ఆయన మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం.